హాయ్ ఫ్రెండ్స్, ఏపీ పోలీస్ యాస్పిరెంట్స్ అందరికి నమస్తే. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జాము ఎప్పుడు ఉండొచ్చు, ప్రస్తుతం మన అంచనా ఆధారంగా గత వీడియోలో క్లియర్గా ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్ కంప్లీట్గా డేట్స్ అనేవి మనము ఎక్స్పెక్ట్ చేసి ఒక అంచనా వేసి మేము ముందుకు తీసుకురావడం జరిగింది. అభ్యర్థుల్లో చాలామంది నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అంత త్వరగా ఎగ్జామ్ పెడతారా, కనీస సమయము ఎక్కువ ఇస్తారు అనే అపోహలు అయితే ఉన్నారు. మరి గత 3 నోటిఫికేషన్లు కానీ ఒక్కసారి మనము వెళ్ళి చూసినట్లయితే ఆ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయిన నుండి ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగడానికి చాలా తక్కువ సమయం ఉంది. అప్లికేషన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ కానించి చూస్తే చాలా తక్కువ డేస్, 25 డేస్లోనే ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా కానీ గమనించినట్లయితే 99% నేను ఇప్పుడు ఇక్కడ చెప్పబోయే ఆ డేట్న జరిగే అవకాశం 99% వరకు అవకాశం ఉందని మిత్రులారా. ఇందులో ఇంకెటువంటి డౌట్ లేదు. మీరు ముందున్న నోటిఫికేషన్కు రావడానికి ముందున్న ఈ 4 నెలల సమయం, ఆ తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉన్న ఆ యొక్క 2 నెలల సమయాన్ని బాగా ఉపయోగించుకొని మీ ప్రిపరేషన్ అనేది ఈ యొక్క స్పెషల్గా కానిస్టేబుల్ యొక్క ప్రిలిమ్స్కు సపరేట్గా గాను మెయిన్స్కు సపరేట్గా ప్రిపేర్ అవ్వకుండా డైరెక్ట్గా ఒక ప్రిలిమ్స్ ఎగ్జామ్నే మెయిన్స్ ఎగ్జామ్ అనుకొని ఆ విధంగా మెరిట్ ఎగ్జామ్లో మీరు రాస్తున్న టెస్ట్ సిరీస్లలో ఆ విధంగా మంచి స్కోర్ సాధించేలా ముందుగానే ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్కు ముందుగానే మీరు కంప్లీట్ చేసుకుంటే ప్రిలిమ్స్లోనే కాదు మెయిన్స్లో కూడా మంచి మార్కులతో మెరిసే అవకాశం ఉంది. మరి ఆ యొక్క డేట్ కానీ ఒక్కసారి చూసినట్లయితే చూడండి, 99% ఇంకెటువంటి డౌట్ లేదు. అక్టోబర్ 25వ తేదీన ఆదివారం, ఓకేనా, ఆ యొక్క తేదీన లేదా నవంబర్ 1వ తేదీన ఈ యొక్క కానిస్టేబుల్ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది జరగడానికి 99% అవకాశం ఉంది, నేను వేసిన అంచనా ప్రకారంగానే చూసినట్లయితే. కాబట్టి ఇప్పుడు 4 నెలల సమయము, నోటిఫికేషన్ ఆగస్టు 15వ తేదీన విడుదల చేసిన తర్వాత 2 నెలల సమయం ఉంటుంది. అంటే సెప్టెంబర్, అక్టోబర్ ఎండింగ్, అంటే సుమారుగా 6 నెలల సమయం మీ చేతుల్లో ఉంది. మరి కేవలం ప్రిలిమ్సే కదా నేను క్వాలిఫై అవుతాను, నాకు కావాల్సింది 60, 70, 80 మార్కులే కదా అని అనుకున్న ఓన్లీ ప్రిలిమ్స్ వరకే ఇప్పుడున్న ఈ యొక్క 4 నెలల సమయాన్ని ఉపయోగించుకుంటావా, లేదా ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ నాటికి నా యొక్క మెయిన్స్ ఎగ్జామ్ లెవెల్లో, ఓకేనా, కేవలం క్వాలిఫై కాకుండా మెరిట్ కొడతాను, ఒక ప్రిలిమ్స్ ఎగ్జామ్లోనే నేను మెరిట్ కొడతాను, 130, 140 ప్లస్ నేను స్కోర్ చేస్తాను అనే యొక్క పట్టుదలతో నువ్వు ప్రిపరేషన్ చేస్తావా అనేది నీ మీదే ఆధారపడి ఉంటుంది. కానీ ప్రిలిమ్స్కు ఒకలా, మెయిన్స్కు ఒకలా ఏమీ లేదు. ఇందులో యొక్క కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో ఏంటంటే ఒకే సిలబస్సు, ఓకేనా, ఒకే సిలబస్సు, సేమ్ అదే విధంగా 200 మార్కులకు ఎక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు. మరి ఈ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ నాటికే మీరు మెయిన్స్ ఎగ్జాము అనుకొని సన్నద్ధమైతే మంచి మెరిట్ అనేది ప్రిలిమ్స్లోనే కొట్టచ్చు. కానీ క్వాలిఫైయింగ్ టెస్ట్ అయినప్పటికీ, ఓకేనా, ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై టెస్ట్ అయినప్పటికీ ఇందులోనే మంచి మార్క్స్ సాధిస్తే మీకు ఆ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మీకు అర్థమవుతుంది, నేను ఖచ్చితంగా జాబ్ సాధించగలను. అప్పుడు ఇంకా ప్రిలిమ్స్ ఎగ్జాము ఆ యొక్క రిజల్ట్ రిలీజ్ అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసే సమయానికి మీలో మీకే ఇంకా నమ్మకం అనేది మీ మీద మీకు పెరుగుతుంది. ఖచ్చితంగా నేను జాబ్ సాధించగలను. ఈ 2 నెలలు, ఈ 3 నెలల సమయాన్ని, ఆ తర్వాత ప్రిలిమ్స్ తర్వాత ఉండే ఆ యొక్క 2 నెలల సమయాన్ని ఉపయోగించుకుంటే నేను మంచి స్కోర్ సాధించగలను అనే నమ్మకం మీకు మీ మీద మొదటగా వస్తుంది. కాబట్టి అభ్యర్థులు చేయాల్సింది మొదటగా ఈ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జాము అక్టోబర్ 25 లేదా నవంబర్ 1వ తేదీన జరగబోతుంది అని అనుకొని ప్రిలిమ్స్ను యొక్క క్వాలిఫైయింగ్ టెస్ట్ లాగా కాకుండా మెయిన్స్ లాగా అనుకొని ప్రిపేర్ అయితే మంచి మెరిట్ కానీ సాధిస్తున్నట్లయితే ఆ తర్వాత ఉండే మెయిన్స్కు 2 నెలల సమయాన్ని చాలా సులభంగా ఆడుతూ పాడుతూ ప్రిపరేషన్ చేసినా కూడా మనకు చాలా సులభంగా మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఈ యొక్క విలువైన ఈ సమయాన్ని ఉపయోగించుకొని, ఓకేనా, ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్ నాటికి మీ సిలబస్, టెస్ట్ సిరీస్ అన్నిట్లలో కూడా మంచి పట్టు సాధించాలని
ఈ యొక్క వీడియో ద్వారా ఈ యొక్క డేట్ అనేది అంచనా వేసి మీ ముందుకు నేను తీసుకురావడం జరిగింది మిత్రులారా. ఓకేనా ఫ్రెండ్స్? క్లియర్గా నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.